Hi, welcome back to 7S ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము ఐజిఎస్టి సిజిఎస్టి ఐజిఎస్టి కాదు ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైమ్డ్ అది కూడా నేర్చుకున్నాం. నా ఇప్పుడు జిఎస్టి యొక్క స్ట్రక్చర్ను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. జిఎస్టి యొక్క స్ట్రక్చర్ అంటే అర్థమేమి? సో మనము ఒకవేళ గూడ్స్ను విత్ ఇన్ స్టేట్ అమ్మితే జిఎస్టీ ఒక విధంగా ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేట్ అమ్మితే జిఎస్టీ ఒక విధంగా ఉంటుంది. ఒక విధంగా ఉంటే అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నీ ఒకటే అండి, కానీ కొన్ని టర్మ్స్ కొన్ని పేర్లు చేంజ్ అవుతుంటాయి. మరి ఆ పేర్లు చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం చూడాల్సింది ఈ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ స్టేట్ జరిగిందా అవుట్ ఆఫ్ స్టేట్ జరిగిందా చూసుకోవాలి. విత్ ఇన్ స్టేట్ జరిగితే మనకు జిఎస్టీ టర్మ్స్ కొన్ని వేరే ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టేట్ సేల్స్ జరిగితే జిఎస్టీ టర్మ్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ గూడ్స్ ఆటోమేటిక్ నేను గూడ్స్ అంటున్నాను. సర్వీస్కి కూడా సేమ్ కండిషన్స్ అప్లై అవుతాయి. మనం గూడ్స్ సోల్డ్ అంటున్నాం అంటే సర్వీస్ ప్రొవైడెడ్, గూడ్స్ పర్చేజ్డ్ అనుకుంటున్నాం సర్వీస్ రిసీవ్డ్. సో ఇవి మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ గూడ్స్ అనే చోట సర్వీస్ కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన జిఎస్టీ యొక్క టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ షార్ట్ ఫామ్కి సంబంధించింది ఎలాబరేట్ ఇచ్చినానండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో ఈ ఎలాబరేట్స్ ఇవి అర్థం చేసుకున్న తర్వాత చూద్దాం. నా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెండు విధాలుగా డివిజన్ చేస్తాం. విత్ ఇన్ స్టేట్ దీన్నే ఇంట్రా స్టేట్ అంటాం. విత్ ఇన్ స్టేట్ దీన్ని మనం ఏమంటాము? ఇంట్రా స్టేట్. అదే అవుట్ ఆఫ్ స్టేట్ అమ్మితే దీన్ని మనం ఇంటర్ స్టేట్ సేల్స్ అంటాం. ఇంటర్ సేల్స్. సో విత్ ఇన్ స్టేట్ సేల్ చేస్తే ప్రొసీజర్ ఏమి, అవుట్ ఆఫ్ స్టేట్ సేల్ చేస్తే ప్రొసీజర్ ఏమి అనేది మనం ఇక్కడ జిఎస్టీ స్ట్రక్చర్లో నేర్చుకుంటాం. సో ఇఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఇన్ ద స్టేట్ మనం ప్రొవైడ్ చేస్తే అటువంటి సమయంలో మనకు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ పిక్చర్లో వస్తాయి. ఎస్జిఎస్టీ చోట కొన్ని చోట్ల యూటీజిఎస్టీ అంటాం, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో అంతా మనం ఇన్పుట్ అవుట్పుట్ అన్నాం కదా సార్, ఇక్కడ దాన్ని కనిపించడం లేదు అంటే ఇది నేర్చుకున్న తర్వాత ఇది ప్లస్ ఇన్పుట్ రెండు లింక్ అయి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏమి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏమి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ ఎప్పుడు అప్లై అవుతుందో నేర్చుకుంటున్నాం. సో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఇంట్రా స్టేట్ పర్చేజ్ జరిగినప్పుడు లేదా ఇంట్రా స్టేట్ సేల్స్ జరిగినప్పుడు. ఓకేనా? ఇంట్రా స్టేట్ పర్చేజ్ కానీ ఇంట్రా స్టేట్ సేల్స్ కానీ జరిగితే మనకు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ పిక్చర్లో వస్తారు. ఇంట్రా స్టేట్ అంటే ఏం మనం భయపడే అవసరం లేదు, దీన్నే మనం విత్ ఇన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేసుకుంటున్నాము, రెండు ఆంధ్రప్రదేశ్లోనే జరిగిపోతున్నాయి. సో ఇక్కడ మనకు ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్ ట్రాన్సాక్షన్. విత్ ఇన్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ వస్తే మనకు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అప్లై అవుతుంది. ఎక్కడైతే స్టేట్ ఉండదో అక్కడ యూనియన్ టెరిటరీ ఉంటే దాన్ని మనం యూటీ అన్నానండి, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఎస్జిఎస్టీ స్టేట్ ఉన్న చోట యూనియన్ టెరిటరీస్ ఇండియాలో ఉన్నాయండి. సో ఏమేమి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో మీరు సెర్చ్ చేసుకొని వెతుక్కోవచ్చు. సో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అంటే విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ సేల్ జరుగుతూ ఉంటే అటువంటి సమయంలో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ పిక్చర్లో వస్తుంది. అదే ఇంటర్ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ పర్చేజ్ కానీ సేల్ కానీ జరుగుతూ ఉంటే అప్పుడు ఐజిఎస్టీ పిక్చర్లో వస్తుంది. కాబట్టి ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకుంది ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏమి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏమి, ఐటీసీ క్లైమ్డ్ అంటే ఏమి. ఇప్పుడు అది ఇది రెండు అర్థం కావాలంటే ఇప్పుడు మనం ముందు నేనేమంటాను, ఇన్పుట్ ఐజిఎస్టీ అంటాను, ఇన్పుట్ సిజిఎస్టీ అంటాను, అవుట్పుట్ ఐజిఎస్టీ అంటాను, అవుట్పుట్ సిజిఎస్టీ అంటాను. అది అర్థం కావాలంటే ముందు సిజిఎస్టీ అంటే ఏమి, ఐజిఎస్టీ అంటే ఏమి, ఎస్జిఎస్టీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ముందు అర్థం కావాలి. కాబట్టి
ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుందాము. కాబట్టి మీరు అర్థం కావాల్సిందేమి సింపుల్గా, ఇఫ్ ద గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఆర్ సోల్డ్ విత్ ఇన్ ద స్టేట్ we must consider CGST and SGST. If the goods are sold or purchased out of state, we must consider only IGST. ఓకేనా? సో ఎప్పుడు మీరు క్లియర్ అయి ఉండాలండి. మన స్టేట్లోనే పర్చేజ్, మన స్టేట్లోనే సేల్ జరిగితే దానికి మనము CGST, SGST పిక్చర్లో వస్తుందని దృష్టిలో పెట్టుకోవాలా. అవుట్ ఆఫ్ స్టేట్ పర్చేజ్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ సేల్స్ కానీ జరిగితే మనకు IGST పిక్చర్లో వస్తుందనేది తెలుసుకోవాలా. సో కాబట్టి ఇక్కడ మనకు షార్ట్ ఫామ్లో రాసింది ఫుల్ ఫామ్లో రాస్తాను. GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, CGST అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, SGST అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, UTGST అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, IGST అంటే ఇంటగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది మనకు అవుట్ ఆఫ్ స్టేట్ సమయంలో వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్పుట్ ట్యాక్స్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్ అన్నారా, వర్డే వాడలేదు కదా అంటే దీనికి ఇన్పుట్ ట్యాక్స్, దీనికి అవుట్పుట్ ట్యాక్స్ లింక్తో మనకు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఇన్పుట్ ట్యాక్స్ నేర్చుకున్నాం, అవుట్పుట్ ట్యాక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం CGST అంటే ఏమి, SGST ఎప్పుడు వస్తుంది, IGST ఎప్పుడు వస్తుంది అనేది నేర్చుకుంటున్నాం. నా GST రేట్స్ అట్ ప్రజెంట్ ఏమున్నాయో తెలుసుకుందాం. GST రేట్స్ IGST 0 రేట్ 5%, 12%, 18% అండ్ 28%. దీంట్లో 50% మిగతా అంటే CGST కానీ SGST. 0 రేట్ 0, 5% 2.5%, 2.5%, 12% 6%, 6%, 18% ఉండేది 9%, 9%, 28% ఉండేది 14%, 14%. ఈ 0 రేటెడ్ను మీరు ఎగ్జంప్టెడ్ అని చెప్పొచ్చు కదా అంటే ఎగ్జంప్టెడ్ అని చెప్పడానికి వీలు లేదండి. ఈ 0 రేటెడ్లో ఉండే గూడ్స్ను ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఇందులో ఎక్కడన్నా వేసుకోవచ్చు. కాబట్టి దే ఆర్ నాట్ ఎగ్జంప్టెడ్ అట్ ప్రజెంట్. దాని మీద మనకు ట్యాక్స్ వేయడం లేదు కాబట్టి దాన్ని 0 రేటెడ్ గూడ్స్ అంటాము. సో ఈ 0 రేటెడ్లో ఉండే కొన్ని కమాడిటీస్ని గవర్నమెంట్ తనకు అవసరం ఉందన్నప్పుడు వీటిలో ట్రాన్స్ఫర్ చేయవచ్చు, వీటిలో ఎక్కడన్నా దాన్ని చేర్చవచ్చు. అందువల్ల దీన్ని ఎగ్జంప్టెడ్ అనకూడదు, 0 రేట్ అని. మళ్ళీ ఎగ్జంప్టెడ్ గూడ్స్ వేరే ఉన్నాయి, వాటి గురించి ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ నేర్చుకుందాము. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.